చెప్పండి అసలు ఏం జరిగింది? ఇది ఎప్పటి నుంచి జరుగుతుందండి? మేము 2021లో స్టూడెంట్‌గా వెళ్ళాము. మా ఆఫ్టర్ పిఎస్‌డబ్ల్యూ 2024లో వీసా కోసం చూసాం. ఆ జాబ్ రిక్వైర్మెంట్స్ మాకు వాట్సాప్ ద్వారా మెసేజ్ వచ్చిందనమాట. ఇట్లా మధుకర్ అనేసి మేము కనుక్కున్నాము. సెర్చ్ చేస్తే దాన్ని నందూస్ వరల్డ్ మధుకర్ హస్బెండ్ అని తెలిసింది మాకు. మాకు యూట్యూబర్, ఇన్‌ఫ్లుయెన్సర్ కాబట్టి మాకు కొంచెం నమ్మకం వచ్చి మేము ఇట్లా £16,500 పే చేసాం జాబ్ కోసం. ఫస్ట్ జాబ్ కోసం చేసాము. అలాగే మేడం. ఫస్ట్ మేము వాళ్ళు అప్రోచ్ అయింది ఇట్లా వాళ్ళు అడ్వైస్ చేస్తారనమాట. సో డెస్టినీ రిక్రూట్మెంట్ కన్సల్టెన్సీ అనేది చెమ్స్ఫోర్డ్లో ఆఫీస్ ఉంటుంది వాళ్ళది. సో ఆ ఆఫీస్ ఉందని చెప్పేసి మేము ప్లస్ వాళ్ళని ఎంక్వైరీ చేస్తే దే హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్ అన్నారు. అందర్స్ వాళ్ళ నుంచి ఇన్ఫ్లుయెన్స్ తెలిసింది. సో దే ఆర్ సిటిజన్స్ అండ్ వాళ్ళు 20 నుంచి యూకేలో ఉన్నారు. సో మేము వెళ్ళే ప్రాసెస్లో వాళ్ళు సపోర్ట్ చేస్తామన్నారు. ఈ జాబ్ ఇప్పిస్తామని చెప్పి సర్టిఫికేట్ స్పాన్సర్షిప్ ఇప్పిస్తామని చెప్పారు. కానీ క్రమంగా ఏమైందంటే ఫస్ట్ 3,000 కట్టాలి, ద ప్రాసెసింగ్ డాక్యుమెంట్స్ అన్ని చేయాలి అన్నారు. 3,000 కట్టాము. ఆ తర్వాత ఇంటర్వ్యూ పెట్టిస్తామన్నారు. నామకే వాస్తా ఇంటర్వ్యూ పెట్టారు. ఆ తర్వాత ఏమైంది సార్, ఫాలోఅప్ చేయడానికి చాలా టైం తీసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ఒక స్టెప్ అయింది అనుకోండి, నెక్స్ట్ స్టెప్కి 1-2 months రెస్పాన్స్ ఉండదు. ఇదిగో అదిగో అంట. డబ్బులు మాత్రం డిఫరెంట్ అకౌంట్స్లో వేయించుకున్నారు. ఒకరు యూకేలో కొన్ని అకౌంట్స్ కొన్ని పౌండ్స్లో వేయించుకున్నారు, ఇండియా అకౌంట్స్లో కొన్ని పౌండ్స్ వేయించుకున్నారు. తీరా చూస్తే ఈ డబ్బులన్నీ 2-3 వీక్స్లో వేయించుకున్నారు. పని మాత్రం 1.5 year మమ్మల్ని వేధించారండి. 1 కాదు 2 కాదు, 1.5 year. మాకు ఎప్పుడైతే వీసా ఎక్స్పైర్ అయిపోతున్న టైంలో వీళ్ళని అప్రోచ్ అయ్యామో, ఆ వీసా ఎక్స్పైర్ అయిపోతున్న టైంలో వీళ్ళు ప్రాసెస్ చేస్తున్నారు కానీ ఎప్పుడైతే మాకు సార్ ఇంక అయిపోతున్నప్పుడు కాస్ ఇచ్చారు. అది సార్ అప్లై చేస్తామంటే లేదండి సాలిసిటర్స్ నుంచి అప్రూవల్ రావాలన్నారు. సాలిసిటర్స్ ఎవరండి? సాలిసిటర్స్ దీనికి సంబంధం ఏదని అడిగాను. కానీ వాళ్ళు ఇచ్చే కాజ్ కూడా పర్సనల్ జీమెయిల్ నుంచి ఇస్తున్నారు. నేను అడిగాను, సార్ మాకు మీరు జెన్యున్ కన్సల్టెన్సీ కదా, డెస్టినీ రిక్రూట్మెంట్ అనేది జెన్యున్ కన్సల్టెన్సీ, మీ నుంచి రావాలి కదా, మీకు మెయిల్ లేదంటే మీరు ఏ కంపెనీ నుంచి స్పాన్సర్షిప్ ఇస్తున్నారో కేరోమ్ నుంచి, ఆ కేరోమ్ నుంచి మనకి రావాలి ఈమెయిల్, అఫీషియల్ నుంచి రావాలి. ఏదో జీమెయిల్ నుంచి వచ్చింది ఏంటి సార్ అని అడిగాం. లేదండి యూకేలో కంపెనీ మెయిల్స్ అనేది చాలా రేర్గా ఉంటాయి, అవి ఓన్లీ హెడ్స్కే ఇస్తారు, మోస్ట్ ఆఫ్ ది స్టాఫ్కి జీమెయిల్స్ ఉంటాయి అన్నారు. సరేలే అని చెప్పి కాస్ తీసుకున్నాక కాస్ వ్యాలిడిటీ 3 months ఉంటుందండి. జనరల్గా ఒక కంపెనీ కాస్ ఇష్యూ చేయక 3 months ఉంటుంది. 3 months వరకు మనం అప్లై చేసుకోవాలి. కాస్ ఇచ్చాక 3 months వీసా అప్లై చేసుకోవాలి, మనమే వేసుకోవాలి. కాస్ వచ్చింది ఎంతసేపటికి డ్రాఫ్ట్ కాస్ ఇస్తారు ఫస్ట్. ఇచ్చాక మళ్ళీ ఏమైంది సార్ ఇంకా రాలేదు అంటే వాళ్ళు అక్కడ పని చేస్తున్నారు, సాలిసిటర్ నుంచి అప్రూవల్ రావాలి అది అన్నారు. 1.5 months చేస్తారు. 1.5 months కాస్ ఇచ్చారు. కాస్ ఇచ్చాక అప్లై చేస్తా అంటే వద్దంటారు. సగం అప్లికేషన్ ఫిల్అప్ చేయించారు. ఆ తర్వాత ఏమైంది సార్ అంటే లేదు ఇంకా టైం పడుతుంది, సాలిసిటర్స్ వాళ్ళు లీవ్లో ఉన్నారంట. అది చేసి 3 months దాటిపోయింది, కాస్ ఎక్స్పైర్ అయిపోయింది. అదొక కేసు. అది ఎప్పుడు జరిగింది? మేము వాళ్ళని మే 2024లో అప్రోచ్ అయ్యాము. మే 2025 అప్లై అయితే మాకు జనవరి 2025లో ఇచ్చారు కాస్. అది జనవరి 25 నుంచి ఏప్రిల్ 2025 వరకు నాంచితే ఏమైంది, కాస్ ఎక్స్పైర్ అయిపోయింది. ఇక కాస్ట్ ఎక్స్పైర్ అయిపోయిందంటే మాకు ఇంకా డెడ్లైన్ వచ్చేసింది కదా, మాకు మళ్ళీ చేసాం. ఇక్కడ మేము ఉండేది క్రూలో అండి. క్రూలో వాళ్ళు ఉండేది కోల్స్వల్ లండన్ దగ్గర. అక్కడ నుంచి 4.5 hours జర్నీ. మా దగ్గర డబ్బులు లేవు. 1.5 year ఖాళీగా ఉన్నాం, డబ్బులు లేవు. అక్కడ పోవాలంటే మళ్ళీ £100 అవుతుంది పోనీకి, రానికి మళ్ళీ £100. 1 day మొత్తం అక్కడే అవుతుంది. పోతే అక్కడ ఉండరు. అసలు మేము డెస్టినీ కంపెనీకి వెళ్తే కంపెనీ లేదు అక్కడ. అడిగితే కంపెనీ అడిగితే దిస్ ఈజ్ షేర్డ్ ఆఫీస్ అంట. అంటే వాళ్ళు కంపెనీలో షేర్డ్ సీట్స్ తీసుకుంటారు, వాళ్ళకి ఎప్పుడైనా మీటింగ్స్ ఉంటే వచ్చి వెళ్ళిపోతారు. మీరు ఇక్కడ మీరు వెళ్ళిపోవాలండి, అపాయింట్మెంట్ రండి, లేదంటే మేము పోలీసులు పిలుస్తామన్నారు. మళ్ళీ దెబ్బకి మళ్ళీ అక్కడ నుంచి భయపడుకుంటూ వెళ్ళిపోయాం. చేయం కదా సార్, మేము డబ్బులన్నీ ఇచ్చామండి, అప్పులు చేసామండి, మేము మా వైఫ్ది మా మమ్మీది బంగారం, నా కారు అమ్మేస్తాం, ఇండియాలో నా కారు అమ్మేస్తాం, అన్నీ అమ్మేసి మీకు డబ్బులు ఇస్తే మీరు ఇట్లా చేశారు, నాకు ఇప్పుడు ఏ దారి లేదు, మీ ఆఫీస్ చచ్చిపోతాను, సూసైడ్ వేసుకుంటానని చెప్పాను. అయినా కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు వాళ్ళు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.